తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పెండింగ్ రైతు భరోసా నిధులు 6,000 రూపాయలనైతే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇటు యాసంగి రైతు భరోసా నిధులను కూడా పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే రైతన్నలు ఇటువంటి కార్డు అనేది ఇటువంటి అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇటు యాసంగి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు, పీఎం కిసాన్ నిధి కింద 21వ విడత కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ 2,000 రూపాయలు వీరి రైతన్నల ఖాతాలలోనైతే పంపిణీ కాబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు ఉన్నా కూడా ఇటు పంట పొలాన్ని సాగు చేస్తున్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా నిధులు 6,000 రూపాయలను అయితే పంపిణీ చేయబోతున్నారు ఎకరం చొప్పున. ఇక ఇటు పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలని కూడా పంపిణీ చేయబోతున్నారు. అంతేకాకుండా మొన్నదాకా పంపిణీ చేసినటువంటి జూన్ జూలై మనకి నెలలో వానాకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చినటువంటి రైతు భరోసా నిధులు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటి వరకు 6,000 రూపాయలు ఎవరికైతే ఇంకానైతే రైతన్నల ఖాతాలలో జమ కాలేదో వారికి పెండింగ్ నిధుల కింద మరలా డబ్బులనైతే పంపిణీ చేస్తున్నట్లు జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక డబ్బుల్ని పంపిణీ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ 20వ విడత కింద మన జమ చేసినటువంటి డబ్బులు కూడా జమ కాని వారి ఖాతాలలో ఈ పీఎం కిసాన్ నిధి డబ్బులు కూడా జమ చేయాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ అప్డేట్స్ అనేది తెలపడం జరిగింది. ఇక పూర్తి వివరాల కోసం వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం పెట్టుబడుల సాయం కింద 2 సీజన్లకి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు మనకి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులను రైతులకు అండగా ఉండేందుకు పెట్టుబడుల సాయం కింద పంటకి ఈ డబ్బులను అయితే పంపిణీ చేసే సమయం అనేది రాబోతుంది. ఇక దానికి 1 నెల 2 నెలల ముందు నుంచే మనకి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు మన రైతన్నల ఖాతాలలో ఈ డబ్బుల్ని పంపిణీ చేసేందుకు డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక యాసంగి పెట్టుబడులు 6,000 రూపాయలు జమ చేయడమే కాకుండా మొన్న జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల కింద ఆ డబ్బులను అయితే మళ్ళీ విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఇక ఇటు పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు ఎకరం చొప్పున డబ్బులు కూడా రైతులకు అండగా ఉండేందుకు ఈ డబ్బుల్ని కూడా విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి మనకి పీఎం కిసాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 21వ విడత ఇటు రైతు భరోసా యాసంగి రైతు భరోసా నిధులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింకు మరలా మీరు అప్డేట్ చేసుకొని ఉంటే మాత్రమే మీకు ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ మనకి వార్నింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ అప్డేట్స్ని రెడీగా చేసుకొని అయితే ఉండండి. ఈ అక్టోబర్ నెల 2వ వారంలో లేదంటే 3వ వారంలో పీఎం కిసాన్ నిధి 21వ విడత యాసంగి పెట్టుబడుల సాయం కింద డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.